అందులో మా కంపెనీది తప్పు లేదు. అందులో కోమటిరెడ్డి ఫ్యామిలీని, కోమటిరెడ్డి రాజగోపాల్, కోమటిరెడ్డి వెంకటరెడ్డిని జైలుకు తోసేవాని కదా, నేను ప్రతీకార చర్యలు తీసుకోలే కదా అంటున్నారు కేసీఆర్కు నాలెడ్జ్ ప్రాజెక్టుల విషయంలో కానీ అవినీతి విషయంలో కానీ ఏ ప్రాజెక్ట్ ఏ కాంట్రాక్టర్ ఏ కంపెనీ ఎట్లా పనిచేస్తాను పెద్ద నాలెడ్జ్ లేదు. పాపం ఆయన అమాయకుడే అని చెప్పాలి. కొన్ని విషయాల్లో చాలామంది కేసీఆర్ని నమ్మించి మోసం చేసిండ్రు. కాంట్రాక్టర్లు, రాజకీయ నాయకులు, చుట్టుండేటోళ్ళు అమాయకుడు ఆహో ఓహో అంటే నువ్వు దేవుడివి, నువ్వు రాజువు అనేసరికి ఏంటంటే పొంగిపోయి విపరీతమైన వరాలు ఇచ్చిండ్రు. ఇప్పుడు జైలుకు పోయే పరిస్థితి కేసీఆర్ది. ఆయన తప్పేం లేదు. ఆయన ఎవరినైతే నమ్మిండ్రో వాళ్ళు మోసం చేసిండ్రు. మిడ్ మానేర్ విషయంలో కేసీఆర్కు క్లారిటీ లేదు, నాలెడ్జ్ లేదు, అసలు విషయం తెలియదు, ఏదో నోటుకు వచ్చినట్టు మాట్లాడుతుండు. కానీ నేనే ఒక ఇంజనీర్ని కట్టించినట్టు చెప్తున్నాడు కదా కాళేశ్వరం. ఇంజనీర్ కాదు, బెంజనీర్ కాదు, ఆయన వేల పుస్తకాలు చదివినా అంటుండు. ఆయనకి ఏంటంటే రాజకీయం పిచ్చి. ఆయన కింద ఏం జరుగుతుందో, ఆయన వెనకాల ఏం జరుగుతుందో పాపం చూసుకోలేదు. రైట్, ఇక పాయింట్కి వద్దాం సార్. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ రాష్ట్రంలో ఏదో జరగబోతుంది, ఏదో జరుగుతుందని ఒక ప్రచారం జరుగుతుంది. ఏం జరుగుతుంది? ఏం లేదు, ఏం జరగదు. అందరూ ఊహించుకుంటున్నారు. ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు దాదాపు 14 స్థానాలు గెలిచే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ స్థానాల్లో. కాంగ్రెస్ పార్టీ వైపు చాలామంది చూస్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కానీ చాలామంది కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఉండదు. ముందే ప్రజల విశ్వాసం కోల్పోయింది, అధికారం లేదు. అందులో కేటీఆర్, హరీష్ రావు మధ్యన ఎవరు నెక్స్ట్ అనేది ఉన్నది. కేటీఆర్ ఏమో చేయలేకపోతాడు, కొడుకును కాదని హరీష్కి ఇవ్వలేడు ఆయన పెత్తనం, పార్టీ ప్రెసిడెంట్ పాతిపత్యం. కేసీఆర్ రిటైర్ కావాల్సిందే. ఇంకా ఇప్పుడున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ అనేది పార్లమెంట్ ఎన్నికల తర్వాత షిండేలు పుట్టుకొస్తారు, కొత్త ప్రభుత్వం వస్తుంది, రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి కదా. షిండేలు పుట్టుకరారు, ఏం పుట్టుకరారు. అవసరమైతే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకున్నందుకు ఒక్కొక్కరు సుభాష్ చంద్రబోస్ లాగా తయారవుతారు తప్పితే నువ్వు షిండేలు ఎవరు ఉండరు. మేము తెలంగాణ ప్రజల కోసం ఆలోచించే వ్యక్తులం తప్పితే అధికారం కోసం అని చెప్పి మా కాంగ్రెస్ కోమటిరెడ్డి ఫ్యామిలీ తిరుగుబాటు చేస్తుందని ఒక ప్రచారం కూడా లేకపోలేదు. లేదు. మేము కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాలని అమలు చేస్తూ వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు పోయి ఈ రాష్ట్రం ప్రజల కోసం ఆలోచిస్తాం తప్పితే అధికారం కోసం షిండేలు కావాల్సిన అవసరం లేదు. కేసీఆర్ లాగా ఈ డొంక తిరుగుడు మాటలు, ఈ కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్కి ఏందంటే ఇప్పుడు వాళ్ళ సర్వైవల్ కోసం అని చెప్పేసి నోటుకు వచ్చినట్టు మాట్లాడుతుండ్రు. దానికి మేము రియాక్ట్ అయితే మళ్ళీ కేసీఆర్ని మనం విమర్శించాలి. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కానీ పదే చెప్తున్నారు, రేవంత్ సర్కార్ 10 ఏళ్ళు ఉంటుంది, 10 కాలాల పాటు ఉంటుంది, ఇలాంటి డోకా లేదు, రేవంత్ సర్కార్ చాలా సేఫ్ సైడ్లో ఉంటుందని పదే ఎందుకు అంటున్నారు మీరు? అంటే వాళ్ళు పదే కేసీఆర్ అండ్ బీజేపీ వాళ్ళు ఏమంటారంటే కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుంది, మైండ్ గేమ్ ఆడుతుంది ప్రజలల్లో.